వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సంజన గారు ఎలిమినేట్ అయ్యారని మీరు నిజంగానే అనుకుంటున్నారా? అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏం లేదు, ఇక్కడ మన మాస్క్ మ్యాన్ కానీ, మన డీమాన్ పవన్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఒక్కరికైనా అసలు బుర్ర ఉందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు వీళ్ళు బిగ్ బాస్ చూసారా లేదా అని కూడా అర్థం కావట్లేదు. వీళ్ళకి అసలు బిగ్ బాస్ అంటే అవగాహన ఉందా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంత ఇది చేస్తున్నారో వీళ్ళు. మాస్క్ మ్యాన్ అయితే ఒకటే సంజన సంజన సంజన. ఆమె ఆ రోజు లేడీస్ గురించి డిగ్రేడ్ చేసి మాట్లాడతాడని మనసులో పెట్టుకొని అదొక్కటే పెట్టుకొని దొంగతనాలు చేస్తుంది. ఇదంతా దెబ్బతీసి అసలు వీళ్ళకి ఏమైనా అది పనిచేస్తుందా? అసలు వీళ్ళు ఎడ్డోళ్ళ? వీళ్ళు అసలు బిగ్ బాస్ చూసి వచ్చారా లేదా? ఆమె నామినేషన్లోనే లేదు, ఎలిమినేట్ ఎట్లా అవుతుంది అనుకుంటున్నారు? అసలు నాకు అర్థం కాదు. పోనీ నామినేషన్స్లో ఉంది, ఎలిమినేట్ అవుతుంది అన్న ఒక ఆలోచన అది కూడా లేదు వీళ్ళకు. అసలు ఎంత తింగర ఆలోచనలు కాకపోతే అంత తింగర ఆలోచనలు చేస్తున్నారు అనిపిస్తుంది. ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. డీమాన్ పవన్ ఏమో పర్సనల్గా వెళ్తుంది ఆమెను ఏదన్నా అంటే, ఆమెకు నచ్చిన వాళ్ళు అయితేనే వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుతుంది, ఆమెకు నచ్చిన వాళ్ళు ఉంటే ఇంకా పర్సనల్గా వెళ్ళిపోతుంది. రాము కూడా అంతే. వీళ్ళంతా అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు అర్థమవుతుందా? ఆల్రెడీ ఆమెకు కొంచెం నెగిటివ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే అదే పనిగా దొంగతనాలు చేయడం వల్ల నెగిటివ్ వచ్చేసే టైంలో వీళ్ళు ఇంకా దాన్ని ఇంకెక్కువ చేసేస్తున్నారు. ఎక్కువ చేసేసి ఆమె మీద సానుభూతి వచ్చేలా చేసి ఆమెను అందరు కార్నర్ చేసి పంపించినట్టుగా పంపిస్తున్నారు. ఏమన్నా బుర్ర ఉందా అసలు వీళ్ళకి అనేది నాకు అర్థమైతలేదు. అసలు మాస్క్ మ్యాన్ బిగ్ బాస్కు రావాలన్న తపన తప్ప అసలు బిగ్ బాస్ అంటే ఎట్లుంటుంది, బిగ్ బాస్లో ఎలా జరుగుతుంది, ఎట్లా నామినేషన్స్ ఉంటాయి, ఎట్లా వీడియోస్ ప్లే చేస్తారు, వీకెండ్లో వీడియోస్ ప్లే చేయరా అది తెలీదా ఆయనకి? అక్కడ ముందు వెనక అవి ఏం చూపించడం కూడా తెలీదా? నా ఫ్యామిలీ ఏమైపోతుందో, నా గురించి తప్పుగా అనుకుంటారేమో ఇలాంటి వీడియోస్ ప్లే చేయడం వల్ల నేను ముందు వెనక ఏం మాట్లాడినో తెలీదు. ఇవన్నీ మాట్లాడాడు. నాకు అదే అనిపిస్తుంది. అసలు వీళ్ళకు బిగ్ బాస్ అంటేనే తెలీదు. అప్పుడు అఖిల్ సార్దక్కను కూడా ఇలాగే పంపించారు, కానీ అప్పుడు అందరికీ తెలుసు మళ్ళీ వస్తాడు అని, సీక్రెట్ రూమ్కి వెళ్తున్నాడని. ఇప్పుడు ఏంటో ఏమో ఈ రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళకైతే, ఆపిల్ రెడ్ వచ్చిన వాళ్ళకైతే ఎవరికి తెలియదు అనుకుంటే నాకు అనిపిస్తుంది. ఎవరికి తెలీదు. ఏం మాట్లాడుతారో ఏమో, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బిహేవ్ చేసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ ఇమాన్యుయల్కి తనుజంగా మాత్రం తెలుసు అని నేను అనుకుంటున్నా. కావాలని ఏడుస్తున్నారు వాళ్ళు, కావాలని డ్రామా ప్లే చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈమె ఖచ్చితంగా సీక్రెట్ రూమ్కి వెళ్తుంది. సో సీక్రెట్ రూమ్కి ఈమె వెళ్తే నిజంగానే ప్రయోజనం ఉంటుందా అనేది నాకు అర్థం కావట్లేదు. ప్రయోజనం ఉంటుందా అంటే అసలు ఇలాంటి వాళ్ళు బయట ఉన్నా కూడా ఒకలాంటి ప్లే గేమ్ ఆడుతున్నారు. లోపలికి వెళ్తే మరి నిజంగానే ప్రయోజనం ఉంటుందా? లేకపోతే బిగ్ బాస్ వాళ్ళు కావాలని సంజనానే కార్నర్ చేస్తారని చెప్పేసి సంజనాని అనుకున్నాడా? లేకపోతే మాస్క్ మ్యాన్ పంపిస్తారనుకున్నాడా? ఇక్కడ ప్లాన్ రివర్స్ అయిందా అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మాస్క్ మ్యాన్ పంపిస్తే బాగుంటుంది యాక్చువల్గా. మాస్క్ మ్యాన్ ఎందుకు అంటే ఆల్రెడీ 1 వీక్ ఎవరితో బాగాలేడు. ఫుడ్ విషయంలో కూడా గొడవలు వస్తూనే ఉన్నాయి ఎప్పటికీ. సో చిరాకు పెడుతుంటే ఉన్నాడు. మేబీ అందరు కలిసి మాస్క్ మ్యాన్ అంటారనుకున్నాడా? ఇక్కడ బిగ్ బాస్ ప్లాన్ ఏమైనా రివర్స్ అయిందా అనేది నాకు డౌట్ వస్తుంది. సో సంజన ఎలిమినేటెడ్ అంటే ఎందుకు ఎలిమినేటెడ్ అవుతుంది అబ్బా? అసలు ఎలిమినేటే కాదు, నాకు తెలిసినంతవరకు ఎలిమినేటెడ్ కాదు. ఆమె కావాలనే చేస్తున్నారు. అక్కడ ఎంత కంటెంట్ ఇస్తున్నప్పుడు ఎలా ఎలిమినేట్ చేస్తారు? ఓటింగ్ లేకుండా ఎలా ఎలిమినేట్ అవుతుంది అబ్బా? అసలు నామినేషన్స్లోనే లేదు ఆమె. ఇప్పుడు మన ఫ్లోరాని కూడా సేవ్ చేసినంటే, అక్కడ ఫ్లోరాని సేవ్ చేయడానికి కాదు, రీతుని సేవ్ చేయడానికి గేమ్ పెడితే అక్కడ ఫ్లోరా ఆటోమేటిక్గా సేవ్ అయింది. ఎందుకంటే రీతుకు బయట కాంట్రవర్సీ నడుస్తుంది, ముందుగానే సేవ్ చేద్దామని ఫిక్స్ అయింది బిగ్ బాస్. కానీ ఇక్కడ కాంట్రవర్సీ అయ్యి అక్కడ ఫ్లోరా సేవ్ అయింది. ఇంకా ఫ్లోరాకి ఎలాగో ఓట్స్ పడుతున్నాయి కాబట్టి సేవ్ చేసారు. లేకపోతే ప్లాన్ తిప్పి కొట్టేవాడు అక్కడ బిగ్ బాస్. ఖచ్చితంగా బిగ్ బాస్ తనకు అనుకూలంగా చేసుకుంటాడు. ఇక్కడ బ్లూ సీడ్ వచ్చిన వాళ్ళు, అలాగే బ్లాక్ వచ్చిన వాళ్ళకి గేమ్ పెడుతున్నాడు కావాలని, ఇక్కడ ఏదో టర్న్ చేద్దామని. కానీ వీళ్ళంతా తింగరబుచ్చ ఆలోచనలు వీళ్ళనే చూస్తున్నా. వీళ్ళకి అసలు గేమ్ అనేది అర్థం కాలేదా అనిపించింది నాకు. సో ఈజీగా ఆమెను కార్నర్ చేస్తుంటే ఆమెకు నెగిటివ్ అవుతుంది. రోజు దొంగతనాలు చేస్తుంటే ఎవరిని చూడబుద్ధి అవుతుంది? నెగిటివ్ అయ్యే టైంలో వీళ్ళు మళ్ళీ పాజిటివిటీ క్రియేట్ చేస్తున్నారా అన్నట్టు అనిపించింది. సో మీకు కూడా అట్లా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నా ఇన్స్టా లింక్ ఉంటుంది, స్టోరీస్ పెడుతూనే ఉంటాను. అలాగే ఇంకో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి మనకు ఇమాన్యుయల్ మనకు న్యూ కెప్టెన్ అబ్బా, వాళ్ళకు బాల్స్ టాస్క్ పెట్టాడు. ఆ బాల్స్ టాస్క్లో ఎక్కువ బాల్స్ అతుక్కున్న వాళ్ళు క్యాప్టెన్ అనమాట. తక్కువ బాల్స్ కాదు, ఎక్కువ బాల్స్. ఇక్కడ ట్విస్ట్ అనమాట. సో ఇక్కడ ఇమాన్యుయల్ భరణికి పోటీ జరుగుతుంది. సో ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయ్యాడు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్.